జిల్లా భీమవరంలో మదర్నెస్ ఫెర్టిలిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు, మంత్రి నారాయణ, మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, హెల్త్ బాగుంటే మనం బాగుంటామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారని, హెల్త్కు ప్రియారిటీ ఇవ్వాలని, హెల్త్ బాగుంటేనే మానసికంగా వేటినైనా ఎదుర్కొని సాధించగలరని తెలిపారని చెప్పారు. Thank you, sir. Sir, okay. ఈరోజు అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. కరోనా పీరియడ్ లో కరోనా వచ్చింది, మొత్తం ప్రపంచం అంతా ఎక్కడికక్కడ ఆగిపోయింది, ఎకనామిక్ గ్రోత్ ఆగిపోయింది. అందుకనే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, హెల్త్ కి హై ప్రయారిటీ ఇవ్వాలి. హెల్త్ బాగుంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి ఒక్కరు మానసికంగా, ఫిజికల్ గా వర్క్ చేయగలరు. బాగా వర్క్ చేసినప్పుడు ఆ యొక్క రాష్ట్రం గ్రోత్ వస్తుంది. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ యాక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఫర్టిలిటీ ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటంటే, వీళ్ళు ఫర్టిలిటీ సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్ యాక్చువల్ గా పెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచం మొత్తం తీసుకుంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. ఫర్టిలిటీ తగ్గిపోతే ఓవర్ పీరియడ్ జనాభా తగ్గిపోతుంది. అందుకని ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వరీ అవుతుంది. ఫర్టిలిటీ రేట్ 2.1 ఉండాలి, 2.1. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6 ఉంది, 1.6. మన దేశంలో 1.9కి వచ్చింది. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి లేదని అసెంబ్లీలో చట్టం చేశారు. వ్యాపార రంగంలోనూ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందిన పట్టణానికి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యం కోసం ఎన్నో హాస్పిటల్స్ వస్తున్నాయి. ఈ మదర్నెస్ హాస్పిటల్ ఈ రోజు గౌరవనీయులు మున్సిపల్ మంత్రి నారాయణ గారి ప్రారంభించడం జరిగింది.